చెరువుల గురించి మాట్లాడాలన్నా, మూసీ గురించి మాట్లాడాలన్నా లుబ్నా సర్వత్ పేరే గుర్తొస్తుంది. మూసీ గురించి లుబ్నా ఏమంటున్నారు ఇప్పుడు? మూసీకి ఒక లైఫ్ ఉంది. మూసీ పక్క భూమితో ఆకాశంతో కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటుంది, కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. అండ్ మూసీ బయోడైవర్సిటీకి, ప్లాంటేషన్స్కి ఏవైతే మనకి జీవం పోస్తాయో వాటన్నిటి పేరే మూసీ నది. మూసీకి వచ్చినటువంటి వరదలు 100 సంవత్సరాల తర్వాత తిరిగి ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? లుబ్నా ఏమంటున్నారు? మూసీకి అగౌరవపరిచినందుకు ఈరోజు మనం ఈ దుస్థితిని ఎదుర్కొన్నాం. లేకపోతే అది ఎప్పుడు జీవం పోసేదే. దాని మీద మల్టిపుల్ అటాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద విచ్చలవిడిగా ఆదిత్య లాంటివి ఇంకెన్నెన్నో ఆర్ఎంసీలు కూడా పెట్టి దాంట్లో ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి. అది కాకుండా దాంట్లో చాలా చాలా డైరెక్ట్ ఫార్మా పొల్యూషన్ దగ్గర నుంచి డంప్ అయినా కంటిన్యూస్ సివేజ్ వస్తున్న సందర్భాలు ఉన్నాయి. దాంట్లో చాలా అట్లాంటివి సిల్ట్ పేరుకుపోయి ఉంది. ఇట్లా రకరకాలుగా దాన్ని అగౌరవపరిచినందుకు ఈరోజు మూసీని మనము ఈ స్థితిలో చూసాము. మూసీ నది ఒడ్డున బతుకుతున్నటువంటి పేద ప్రజలు ఎక్కువ నష్టం చేస్తున్నారా, లేకపోతే మూసీ నదిని ఆక్రమించి కడుతున్నటువంటి విల్లాలు ఎక్కువ చేస్తున్నాయా? ఏదైతే ఈ హై రైజెస్ కన్స్ట్రక్షన్స్ లాంటి వాళ్ళు లారీస్ అంతా పార్కింగ్ చేసుకుంటున్న వాళ్ళు ఆ పక్క నుంచి ఒక అహంకారంతో ఎడం చేస్తాడరా అని వాళ్ళు కూర్చుని ఉంటే, వీళ్ళు దిక్కు లేక బిక్కుమంటూ యువతల చాదరగాడి దగ్గర వీళ్ళు కూర్చుని ఉన్నారు. సో ఈ నష్టం అన్నది ఇద్దరి మూలన అవుతుంది, కానీ రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఇక్కడ డైలాగ్ పెట్టి వీళ్ళకి హక్కు ఉంది, ఆ డైలాగ్ వినేది ఆ ప్రేమతో ఆప్యాయంగా హక్కు ఉంది వీళ్ళకి దారి చూపించాల్సింది. మూసీ నదీ గర్భంలో కట్టినటువంటి ఎంజీబీఎస్ కానీ మెట్రో స్టేషన్ కానీ అసలు ఇట్లాంటి కట్టడాలు కట్టొచ్చా? ఎంజీబీఎస్ లాంటివి ఇవి పబ్లిక్ వెల్ఫేరే, కానీ అది కూడా మళ్ళీ పబ్లికే దెబ్బతింటున్నారు కదా. మొన్న పబ్లికే కదా దెబ్బతింది. కాబట్టి మెట్రో అయితే మొత్తం నదినే పూడ్చేసి నదిని అసలు ఏముందిరా అక్కడ అన్నట్టుగా కట్టారు వాళ్ళు అక్కడ. సో ఇట్లాంటివన్నీ చాలా హానికరం, ఎవరికి? ఆ నదికే కాకుండా ప్రజలకు కూడా. తెలంగాణకి ప్రాణాధారమైనటువంటి గొలుసు కట్టు చెరువులు, వీటిని రక్షించుకోవటం కోసం ఏం చేయాల్సి ఉంటుంది? దుర్గం చెరువు నుంచి మల్కం చెరువుకి మొత్తం చైన్ ఉంది. మల్కం నుంచి కింద ఇబ్రాహీం చెరువుకి వెళ్తుంది, ఇబ్రాహీం చెరువు నుంచి మూసీకి వెళ్తుంది. సో ఈ దరిదాపుల్లో దుర్గంకి మల్కంకి మధ్యన ఏవైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ని మొత్తం గత 10 ఏళ్లుగా పూడ్చారన్నమాట. లోపల పైపులు పెట్టారు. ఆ పైపులు పెట్టంగానే పైపులు పైన భూమి వేయంగానే అది వాళ్ళ భూమి అన్నమాట, అంటే ఫ్రీగా భూమి అన్నమాట. ఇట్లాంటి చేయడం మూలానే మనం ఇదిగో అట్లా దెబ్బతింటున్నాం. చారిత్రక వనరులు ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని ఆధునికత వైపు వెళ్తున్నటువంటి నగరాన్ని సమన్వయం చేస్తూ ప్రజలు ఏం చేయాల్సి ఉంటుంది? సిటిజన్ గా ఒక బాధ్యత ఏంటంటే, అది వెళ్ళి చెరువుల దగ్గర పూడిక తీయడం, చెరువుల దగ్గర కచ్చట తీయడం అది మన పని కాదు. ఆ పని కోసం ఉన్న ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు చేయట్లేదురా నా జీతగాడివి నువ్వు చెయ్యి అని చెప్పి ఆ చేతన రావాలి సిటిజన్ లో. ఏ రోజైతే వీళ్ళందరూ నా జీతగాళ్ళు అని వచ్చేస్తుందో ఆ రోజు అయిపోయిందండి. సిటీ బాగుపడుతుంది, స్టేట్ బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. పర్యావరణ సవాళ్ళని ఎదుర్కోవటం కోసం ప్రజలు ఏం చేయాల్సి ఉంటుంది? ప్రభుత్వాలు ఏం చేయాల్సి ఉంటుంది? ప్రభుత్వాల బాధ్యత ఏంటి? ప్రభుత్వాలు ఎలా మాట్లాడాల్సి ఉంటుంది? పాలసీ విధానాలని ఎట్లా తీసుకోవాల్సి ఉంటుంది? వీటన్నిటి గురించి తొందరలో లుబ్నా సర్వత్తో ప్రజాతంత్ర సంభాషణ కార్యక్రమం.